హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలవి కొన్ని రాసలీలంటూ వీడియోలు బయటకు వస్తున్నాయి. లేకుంటే వాళ్ళ అవినీతికి సంబంధించిన బయటకు రావడం మనం చూస్తూ వస్తున్నాం సార్. నిన్న కోన రవికుమార్ అనే టీడీపీ ఎమ్మెల్యేది రాసలీలలంటూ ఒక వీడియో బయటకొచ్చేసింది. అంటే ఒక స్కూల్ టీచర్‌ని వేధిస్తున్నారు. 12, 1 గంట, 1 గంటకు వీడియో కాల్స్ చేసి అని చెప్పేసి ఆ వీడియో మొత్తం కూడా వైరల్ అయిపోతుంది ఇప్పుడు. మొన్న ఇటువంటి ఇష్యూ ఒకటి గుంటూరు ఎమ్మెల్యే చూసాం. మళ్ళీ ఇప్పుడు ఇతనిది బయటపడింది. ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్‌లో? ఈ విధంగా వీళ్ళ అవినీతులు, వీళ్ళ రాసలీలంటే వీడియోలు బయటకు రావడం ఇవి పెరిగిపోయాయా? లేకపోతే ఏం జరుగుతుంది? మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఆంధ్రప్రదేశ్‌లో మామూలుగా ముందు నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యేల అవినీతి మీద ఈవెన్ తెలుగుదేశానికి సంబంధించిన పత్రికలైన ఈనాడు, జ్యోతులు కూడా రాస్తున్నాయి. హ్మ్. సో, ఎక్కడికక్కడ వనరులు కొల్లగొట్టడంలో, ప్రజల్ని వేధించి డబ్బులు వసూలు చేయడంలో బిజీగా ఉన్నారు ఎమ్మెల్యేలు అనేది విపరీతంగా వచ్చాయి. మనకి జమీన్ రైతు లాంటి పత్రికలు కూడా గట్టిగా రాసి వాళ్ళు నిర్బంధాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. ఈ ఈ నేపథ్యంలో మొన్ననే మనం కూడా చెప్పుకున్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ఒక వీడియో బయటకొచ్చింది. అది గుంటుపల్లి వాణి అనే ఒక తెలుగుదేశం మహిళా నాయకురాలతో ఆయన రొమాంటిక్‌గా ముద్దులు పెడుతూ మాట్లాడడం అనేది మనం బయటకొచ్చింది. అప్పట్లో గుంటుపల్లి వాణి కూడా ఇదంతా కూడా వైసీపోళ్ళు చేస్తున్నారు. నా ఫోన్ హ్యాక్ చేసి నేను నా భర్తతో సెల్ఫీ తీసుకుంటే అది బయట పెట్టారు. ఇలాగా మ్యానిపులేట్ చేశారు. దాన్ని డీప్ ఫేక్ టెక్నాలజీతో చేశారనేది ఆమె ఆరోపించింది. కానీ దాని తర్వాత సోఫియా అనే ఆమె కూడా తెలుగుదేశం మహిళే. ఆమె మళ్ళీ నిన్న ఆత్మహత్య యత్నం చేసింది. ఆమె మీడియా ముందుకు మాట్లాడింది. ఆమె ఏం చెప్తుందంటే, ఇదంతా అసలు ఈ గుంటుపల్లి వాణి వాళ్ళ భర్తే చేశాడు, నవీన్ కృష్ణ. ఇతనే భార్యను కూడా ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుపోయాడు. ఎమ్మెల్యే కూడా నాకు చెప్పాడు ఈ విషయము. సో నాకు తెలుసు, ఇప్పుడేమో నా మీద వేస్తున్నారు వాళ్ళు, నేను చేశానని. మా ఇంట్లో మాటిమాటికి పోలీసులు వచ్చి మా ఇంట్లో వాళ్ళని తీసుకెళ్తున్నారు. ఇది నవీన్ కృష్ణ చేశాడు. నవీన్ కృష్ణ బంధువు విజయ్ కృష్ణ వీళ్ళిద్దరు కలిసి ఈ వీడియోని బయట పెట్టారు. వీళ్ళు ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేయడానికే ఇది చేశారు. పోస్ట్ లేదని ఇలా చేస్తున్నారు. ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తాడని ఈమెను లైంగికంగా వాడుకున్నాడు. పోస్ట్ ఇవ్వకపోవడం వల్ల దీన్ని బయట పెట్టారు అనేది సోఫియానే మాట్లాడుతుంది. దీని మీద కూడా ఎటువంటి చర్య ఇప్పటివరకు తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడితే, నీతులు మాట్లాడే పవన్ కళ్యాణ్ కూడా ఎటువంటి దీని మీద అసలు నోరు తెరవట్లేదు. చంద్రబాబు కూడా దీని మీద ఎటువంటి చర్య ఇప్పటివరకు తీసుకున్నట్టుగా కనబడలేదు. ఇప్పుడు ఆముదాల వలసలో మరొక ఎమ్మెల్యే రాసలీలంటూ మళ్ళీ బయలుదేరింది. ఇప్పుడు ఏంటంటే, అదేదో సాక్షి వైసీపీ చెప్తున్న విషయం కాదు. అక్కడ దళిత జేఏసీ కూడా ఫామ్ అయింది. నిన్న అక్కడ అంబేద్కర్ భవన్లో వివిధ రకాల దళిత సంఘాలు మీట్ అయ్యి ఒక జేఏసీగా ఫామ్ అయ్యారు. ఇక్కడ ఏం జరిగిందంటే, కోన రవికుమార్ ఆముదాల వలస ఎమ్మెల్యే గతంలో కూడా ఆయన మీద తెలుగుదేశంలోనే అసంతృప్తి ఉంది. గతంలో అక్కడ సమావేశంలో గ్రీవెన్స్ సెల్ సమావేశంలో ఒక తెలుగుదేశానికి చెందిన కార్యకర్త సనపల్లి సురేష్ అనే కార్యకర్త ఓపెన్గానే ఈ ఎమ్మెల్యే మీద అందరి కలెక్టర్ సమక్షంలోని ఎమ్మెల్యే ఎదురుగానే ఆయన ఆరోపణలు చేశాడు. మీ అనుచరులు విపరీతంగా ఇసుక కుంభకోణం చేస్తున్నారు. వంశధార, నాగావళి నదులకు సంబంధించిన అక్కడ పరివాహక ప్రాంతంలో రోజుకి 50 లక్షల ఇసుక దందా జరుగుతుంది. దాన్ని ఏమని ప్రశ్నిస్తే నా మీద దాడి చేశారు. నేను కంప్లైంట్ ఇచ్చాను కూడా చర్య తీసుకోలేదు. వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని మీరు బిహేవ్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా లంచం ఇస్తా ఆపండి అని 1.5 lakh ఆయన డబ్బులు కూడా ఓపెన్గా చేశాడు. అప్పుడు కూడా వైరల్ అయింది. అంటే తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కనిపిస్తుంది. ఇప్పుడు అదే ఎమ్మెల్యే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఉంది అక్కడ శ్రీకాకుళంలో. దాని ప్రిన్సిపాల్ సౌమ్య ఆమె పేరు. ఆమెకు ఇతను ఎమ్మెల్యే అర్ధరాత్రులు 11 గంటలకి వీడియో కాల్ చేయడం, ఏదో డిస్కస్ చేస్తున్నట్టు, సమస్యల్ని డిస్కస్ చేస్తున్నట్టు మాట్లాడడం, మెల్లగా ఆమెను లైన్లోకి రమ్మడం, ఇలాగా ఆమె ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆమె కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇస్తే ఆమెని ట్రాన్స్ఫర్ చేయించాడు. దాంట్లో కూడా వీడియో కాల్లో కూడా బెదిరిస్తున్నాడు. నేను చెప్పినట్టు వినకపోతే నిన్ను తీసుకెళ్లి ట్రాన్స్ఫర్లు ఎక్కడ వేసేస్తానని అదే పని చేశాడు. ఆమె ట్రాన్స్ఫర్ చేశాడు. ఇప్పుడు ఆమె దళిత మహిళ కాబట్టి దళిత సంఘాలు కూడా రంగంలో దిగి ఒక 2 రోజులు టైం పెట్టారు. రేపటి వరకు ఆమెను మళ్ళీ ఇక్కడికి తీసుకురావాలి. ఆమె మీద తప్పుడు రిపోర్టు పెట్టిన అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శశిభూషణ్ మీద చర్య తీసుకోవాలి.
ఎమ్మెల్యే మీద చర్య తీసుకోవాలని దళిత సంఘాలు అల్టిమేటం ఇచ్చారు, జేఏసీకి ఫామ్ అయ్యి. సో ఇప్పుడు కానీ 18 ఇయకపోతే వాళ్ళ కార్యాచరణ మేము ప్రకటిస్తాం, రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి తెరలేపుతామని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే క్లియర్గా ఇక్కడ కూడా ఎమ్మెల్యే మీద సీరియస్ ఆరోపణలు వచ్చినప్పుడు దీని మీద చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. అంటే అనేక చోట్ల మన దేవినేని ఉమాతో కూడా కాళ్ళు లీక్ అయింది, జనసేన ఎమ్మెల్యే మీద కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చాయి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మీద. కానీ దేని మీద కూడా పవన్ కళ్యాణ్ అసలు నాకు ఇవన్నీ కనబడవు సార్ అన్నట్టుగా సైలెంట్గా ఉంటాడు, అస్సలు మాట్లాడడం లేదు ఈ మధ్యకాలంలో ఏమి జరిగినా. సో పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళు, ఆయన చంద్రబాబు దగ్గర మంత్లీ ప్యాకేజ్ తీసుకుంటూ సైలెంట్గా ఉన్నాడని వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అది నిజమేనేమో అన్న విధంగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే నేను ప్రతిపక్షంగా ఉంటానని కొన్ని విషయాలు బిగినింగ్లో లేవనెత్తేవాడు పవన్ కళ్యాణ్. కాకినాడది కావచ్చు, తిరుపతి తొక్కిసలాట కావచ్చు, అంతకుముందు పోలీసుల పనితీరు మీద అనిత మీద మాట్లాడడం కావచ్చు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయినట్టుగా కనబడుతుంది. ఎక్కడ ఏ ఇష్యూలు జరిగినా, ఎటువంటి అరాచకాలు జరిగినా ఏమీ మాట్లాడట్లేదు. మనకి అక్కడ గండికోటలో మిస్ అయ్యే వైష్ణవ్ అనే అమ్మాయి హత్య అయ్యి ఇప్పటి వరకు నెల రోజులు దాటిపోయినా దాని మీద అసలు ఎవడు మాట్లాడట్లేదు. అది సైలెంట్గా అలా కప్పిపుచ్చేసినట్టుగా అర్థమవుతుంది. ఇలాంటివి అనేకం జరుగుతున్నా కూడా ఇటు చంద్రబాబు మాట్లాడట్లేదు, లోకేష్ మాట్లాడట్లేదు, ఇట్లా పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించట్లేదు. వీళ్ళు ఎంతసేపు వైసీపీని, జగన్ని భూతంగా చూపించి ఎడిటోరియల్ రాయడము, మీడియా వాళ్ళు లేకపోతే వాళ్ళు తిట్టడం, ఇవి జరుగుతుంది తప్ప ప్రజల సమస్యల మీద స్పందించడం, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న తమ ఎమ్మెల్యేలు కావచ్చు, తమ నాయకులు కావచ్చు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానీ, దాని మీద మాట్లాడడం కానీ జరగట్లేదు. సో ఒక పక్క పోలీస్ అరాచకాలు అక్కడ పెరుగుతున్నాయి. మొన్ననే మనం చూసాము, అక్కడ సత్సాయి జిల్లాలో ఒక ఎస్ఐ ఒక మహిళని ఎలా వేధించాడో, చివరికి అతన్ని మాత్రం టెర్మినేట్ చేశాము, కేసులు కూడా పెట్టామని ప్రకటించారు. అది ఎంతవరకు అమలు అవుతుందో చూడాలి. సో ఓవరాల్గా ఏంటంటే ఎమ్మెల్యేలే ఇటువంటి రాసలీల వీడియోలు బయటకు వచ్చినా కూడా దాని మీద కనీసం విచారణ జరపడం, దాని మీద చర్య తీసుకోవడం అనేది చేయకుండా ఉంటే ఎక్కువగా అసంతృప్తి అనేది ఇంకా పెరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇదేదో వైసీపీ క్రియేట్ చేస్తున్నది కాదు, ఇది ప్రజల్లో నుంచే వ్యతిరేకత క్లియర్గా కనబడుతుంది. సో వీడియో సాక్ష్యం ఉన్నప్పటికి కూడా వీళ్ళేం చర్య తీసుకోవాలి. ఇప్పుడు నిజానికి అక్కడ గుంటూరులో ఎమ్మెల్యే మీద కానీ చర్య తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కనీసం భయం ఉండేది. సో అక్కడే ఏం చేయలేదు, మన జోలికి ఎందుకు వస్తారో అన్న ఇది ఇతనికి కూడా ఏర్పడినట్టు కనబడుతుంది. అంటే ఒక కాలేజీ ప్రిన్సిపాల్కే ఇలా ఉంటే మామూలు మహిళల పట్ల వాళ్ళు ఎలా ఉంటారు? ఎందుకంటే ప్రిన్సిపాల్ అంటే ఆమెకి ఎంతో నాలెడ్జ్ ఉంటుంది, సర్కిల్ ఉంటుంది, ఒక హోదా ఉంటుంది. ఆమె జోలికి వెళ్ళడానికి ఎవరైనా మామూలు వాళ్ళు భయపడతారు. అలాంటిది ప్రిన్సిపాల్ని వేధించడం మొదలుపెట్టి అర్ధరాత్రి కాల్స్ చేస్తున్నాడంటే ఇతను ఇంకా మామూలు మహిళల పట్ల, కింది స్థాయి ఉద్యోగుల పట్ల ఎలా ఉంటాడనేది మనకు అర్థమవుతుంది. మొన్న కూడా కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి డిప్యూటీ కలెక్టర్ మీద ఎలా విరుచుకుపడిందో చూసాం, కుర్చీ వేయలేదని. ప్రోటోకాల్ ప్రకారం ఆమెకి వేయాల్సిన అవసరం లేదు, ఆమె పైగా 1.5 hour లేటుగా వచ్చింది, అది ఇన్ఫార్మ్ చేయలేదు. అయినప్పటికీ వాళ్ళు సపరేట్గా అప్పుడు కుర్చీ వేసి పిలిస్తే ముందే ఎందుకు కుర్చీ పెట్టలేదని ఆమె గొడవ చేసింది. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేకి అక్కడ కుర్చీ వేయరండి అని చెప్పినా కూడా వినలేదు, ఎట్లా వచ్చిందో చూసాం. ఇప్పుడు అక్కడ రెవెన్యూ సంఘాలు కూడా అక్కడ దీని మీద నిరసన తెలియజేస్తున్నారు. ఇలాగా తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు లేకపోతే నాయకులు విపరీతంగా రకరకాలుగా రెచ్చిపోతుంటే ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవట్లేదు అనేది ఇవాళ పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.